శరణార్థులుగా వచ్చిన వాళ్ళు చేస్తున్న అరాచకాలు యూరప్ సమాజాన్ని వణికిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యూరప్ సమాజం కడుపులో పెట్టుకు చూసింది, అంత ముద్ద పెట్టింది, అంత ఉద్యోగం ఇచ్చింది, అంత ఉపాధి కల్పించింది. కానీ సహజ సిద్ధంగా తమ దేశాల్లో తిరుగుబాటుదారుల చేతిలో తన్నులు తిని పారిపోయి గతి లేక బ్రతుకు కోసం యూరప్ సమాజం దగ్గరకు చివరికి ఆ దేశంలో తిండి బట్ట వసతి కల్పించి వాళ్ళని బ్రతకమంటే చివరికి ఆ సమాజం మీద అత్యాచారాలు, ఆ సమాజం మీద అసభ్య ప్రవర్తన, ఆ సమాజంలో అసహజమైనటువంటి పనులు చేసుకొస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఎలన్ మాస్క్ అనేకసార్లు ప్రస్తావించారు. తాజాగా ఒక ఇన్సిడెంట్ను ఫోకస్ చేస్తూ ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాన్ని ఆయన హైలైట్ చేసుకొచ్చారు. ఒక మనిషి ఎవరైతే ఒక న్యూయార్క్ సబ్వేలో ఒక మహిళను తగలబెట్టేశాడు, నెట్టనిలోన తగలబెట్టేశాడు. ఆ ఉదంతం ఎవరయ్యా అంటే తాజాగా వచ్చి ఇది ఎక్కడ జరిగింది, జెపేట సబ్ స్టేషన్ దగ్గర జరిగింది. ఇతను మొన్న మధ్యనే గుటిమాల దేశం నుండి మైగ్రెంట్గా అంటే చొరబాటుదారుగా అనాలా లేకపోతే కనుక గతి లేని వాడిగా వచ్చాడన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు దాని మీదన ఎలన్ మాస్క్ ప్రస్తావిస్తూ ఇట్లాంటి వాళ్ళతోనే సమాజానికి సమస్య ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్తున్నాడు.